దేవుని సన్నిధిని వెతకడం అనేది, ఆయన సన్నిధిలో నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిని ప్రేమించే వారికి దేవుడు తన ఆశీర్వాదాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇంట్లో ఉండి టీవీ చూసుకునే, లేదా మ్యాచ్లు చూసుకుంటాను, లేదా సినిమాలు చూసుకుంటాను, సెల్ ఫోన్ చూసుకుంటాను ఉంటే అంత ఆశీర్వాదం కాదు. మన జీవితంలో మీరు ఒకవేళ నా జీవితంలో కూడా నేను పరీక్షించుకుంటే, ఒక సర్వే ఈ మధ్యనే చేశారు. ఇప్పుడున్న ఈ తరం వారు ఎంత సమయము మొబైల్లో గడుపుతున్నారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇంకా ఏమేమో వచ్చినాయి ఇప్పుడు నాకు తెలియదు కొన్ని. సో టైం అంతా కూడా కన్జ్యూమ్ చేసేస్తుంది మానవుని. అంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం హ్యూమన్ కమ్యూనికేషన్స్ తగ్గిపోయినాయి. అన్నీ పక్కన కూర్చున్నా కూడా వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో కూడా వాళ్ళ మమ్మీకి డాడీకి టెక్స్ట్ చేస్తున్నారు, మాట్లాడడం మానేశారు. ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇంట్లో ఏంటంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏం తీసుకురాకూడదు, మీకు ఇంకా రాలేదేమో, కొంతమంది ఇళ్ళల్లో వచ్చేసాయి. డైనింగ్ టేబుల్ దగ్గరికి మీ ఫోన్ తీసుకొని రాకూడదు. ఎందుకంటే మాట్లాడుకోవడం తగ్గిపోయింది, తింటూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే అది ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ స్టైల్ అనేది మనం గుండె అన్న బయటికి పెట్టేది కొంచెం బతుకుతామేమో, కానీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే చూడు యవనస్తులు అంతా నవ్వుతున్నారు. గుండె అంటే అది పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇట్స్ ట్రూ. గాడ్ గేవ్ us సో మెనీ థింగ్స్ దట్ వీ కెన్ ఎంజాయ్ ఇట్. మేము రేడియో ఫస్ట్ అంటే నా తరంలో అని చెప్పచ్చు, చాలా విచిత్రమైన తరం నాది. ఏంటంటే ఒక్కరింట్లో ట్రాన్సిస్టర్ ఉంటే, అది కూడా పెద్ద రేడియో, ట్రాన్సిస్టర్ కూడా కాదు, రేడియో అనేవాళ్ళు. అవి వాల్వ్స్తో పనిచేస్తాయి. లైట్ అంటే ఆన్ చేసిన కొంచెంసేపటికి వేడెక్కి ఆ తీగ ద్వారా రేడియో వేవ్స్ వస్తే చాలా సుర్ర్ అని ఏమో సౌండ్లు వచ్చి, అప్పుడు ఒక స్టేషన్ తగులుకుంటే అబ్బా ఏం సంతోషించేవాళ్ళము. ఆ తరం అంటే అక్కడ చూశాను. తర్వాత ట్రాన్సిస్టర్ వచ్చింది. అంటే ఏమంటే చేతిలో పట్టుకొని వినడానికి, అది చాలా అద్భుతమైన పరికరం. తర్వాత టీవీ వచ్చింది. అంటే టీవీ లేని తరం, మేము టీవీ లేకుండా కూడా చూసాం. టీవీ వచ్చింది. అప్పుడు ఫోన్ ఇంట్లో ఉండడం చాలా అది స్టేటస్. బిఎస్ఎన్ఎల్కి మనం అప్లై చేసుకుంటే రికమెండేషన్తో ఎమ్మెల్యే ఎంపీతో 5 సంవత్సరాల తర్వాత వచ్చేది. మా ఇంట్లో అంటే ల్యాండ్లైన్ ఉంది అంటే అది మేము ఎంతో గొప్పవాళ్ళము అని అర్థం. అదొకటి. ఇంకొకటి స్కూటర్ ఉంది. ఏం స్కూటర్ అది? బజాజ్ చేతక్. ఇంకొకటి కూడా ఉంది, స్టవ్, గ్యాస్ స్టవ్. ఇవన్నీ అంటే ఈ తరం చూసినప్పుడు అంటే ట్రాన్సిషన్ చాలా కష్టం. ప్రతిసారి మనము మళ్ళీ ఇప్పుడు నేను ఒకవేళ రేడియో వాడండి అన్నాను అనుకోండి, నన్ను అందరూ విచిత్రంగా చూస్తారు. సో ఎందుకు చెప్తున్నా అంటే తరము చాలా స్పీడ్గా టైం అయిపోతుంది, మనకు టైం లేదు. ఏమి టైం లేదు అమ్మా? టైం లేదు. అన్నిటికీ టైం ఉంది కానీ ఒకదానికి లేదు టైం. దేవుని సన్నిధిని వెతకడానికి టైం తీసుకోలేము, టైం లేదు. ఇంక్లూడింగ్ మీ. అంటే ఇక్కడ నిలబడి చెప్తున్నా నేను కూడా, ప్రభు సన్నిధిని వెతకవలసినంతగా మనం వెతకడం లేదు. కారణం ఏంటంటే ఈ జీవితం యొక్క యాత్రలో పాడుకున్నట్టుగా నటన అనేది ఉంది. ఈ జీవితము ఒక ప్రయాణంతో కూడింది. అంటే ప్రయాణం లాంటిది. ప్రయాణము చాలా సుఖవంతంగా ఉండాలంటే సరైన సిద్ధపాటు అవసరం. చాలాసార్లు నేను అంటే అమ్మతో కలిసి బీదరికి వెళ్ళేవాళ్ళం. మొదట్లో ఆంటీ బ్యాగ్ ఆమె బ్యాగ్ కాకుండా ఇంకో బ్యాగ్ పట్టుకుని వచ్చేది. నేనేమనుకునేమనంటే ఫుడ్ ఏమైనా తెస్తుందేమో అనుకున్నాను, కానీ చిన్న చిన్న బాటిల్స్లో వాటర్ తీసుకొచ్చేది. మేము నవ్వుకునేవాళ్ళం, మమ్మీ ఎంత బరువు మోసుకొని వస్తుంది అని. కానీ ఒక సమయంలో అర్థమైంది, ఆమె ప్రయాణం కొరకు సిద్ధం. ఆమెకు ఒక్కతే కాదు, మాకు కూడా అందరి కోసం తెచ్చింది. నీళ్లు, ఎండాకాలము నీళ్లు కావాలి, బాటిల్ అన్నీ అయిపోయినాయి ఏసీ కారులోనే. ఇంకా అక్కడ పోయినాక మీరు గుర్తుపెట్టుకోండి, బీదర్కి ఎండాకాలం పోండి, అప్పుడు అర్థమవుతుంది. సో
సిద్ధపాటు అవసరం. అప్పటి నుంచి నేను ఆంటీని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, ఎందుకంటే వాటర్ ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే షుగర్ పేషెంట్ లాంటి నా వాళ్లకు నోరు ఎండిపోతుంటుంది, నీళ్ళు లేకపోతే కష్టము. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత అంటే సిద్ధపాటు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అవసరం. జీవితంలో కూడా ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. మనం బ్రదర్ చెప్తా ఉన్నారు, మీకు నిన్నటి దినాన ఎంత ఆశీర్వాదం వచ్చింది చెప్తారా ఎవరైనా అంటే, ఒకవేళ చెప్పలేకపోవచ్చేమో, ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉంటుంది. కానీ ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ప్రభువును సేవించే విషయంలో కూడా ఎదుగుతాం. ప్రభువును సేవించడము, ప్రేమించడం వేరు, సేవించడం వేరు. టు లవ్ ద లార్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సర్వింగ్ ద లార్డ్. With all our heart, with all our mind, with all our soul, with all our strength, we have to serve the Lord. We have to love the Lord. That is the number one commandment. ఇది చాలాసార్లు మనం పొరపాటు చేసేవాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు, ఆత్మీయంగా నేను చెప్పాను కదా, ఇది కొద్ది మైన్యూట్ థింగ్స్ని మనము మేజర్ చేసుకుంటాం. కొన్నిసార్లు మేజర్ థింగ్స్ని సెట్ చేసుకోవాలి, దాన్ని చాలా మైనర్గా అనుకుంటాం. అయ్యేం పర్లేదు, అంకులే అట్లా చేస్తున్నాడు, పాస్టర్ అంకులే అట్లున్నాడు, నాకేముంది. ఆయనే వాట్సాప్లో గంటలు చూస్తూ ఉంటాడు, ఒకవేళ చూస్తే. అంటే కంపారిజన్ చేసుకుంటాం. బైబిల్లో నేను అంటే ఈ దినాల్లో గమనిస్తున్న విషయాలు ఏంటంటే, ఆత్మీయత కూడా మనలో చాలామందిలో ఎదుగుతూ ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారనే దానికి గుర్తు ఏంటంటే, చిన్న విషయాల మీద తమ జీవితాలను వేస్ట్ చేసుకోరు, ముందుకు వెళ్తారు. దేవుని వైపు చూచి దేవునికి వదిలిపెట్టి, ప్రభు చూస్తున్నాడు, ప్రభు విన్నాడు అని దాని విషయంలో ప్రభువుకు అప్పచెప్పి ముందుకు వెళ్తారు, టైం వేస్ట్ చేసుకోరు. రెండవది, ఆత్మీయంగా పైకి ఎదిగొద్ది. ఒక ఆయన చెప్పాడు నాకు, అంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఈ మాటలు చెప్పాడు. గ్రద్ద అంటే ఎంత పైకి పోతుందో అంత పైకి పోయినప్పుడు అంత దానికి స్కోప్ ఎక్కువ కనబడుతుంది. అంటే దాని ఏరియా పెరుగుతూ వస్తుంది పైకి పోయే కొద్ది. కానీ అది ఎక్కడ దృష్టి పెడుతుందంటే, కింద తనకు కావాల్సిన ఆహారం వైపే దృష్టి పెడుతుంది. ద కోర్ ఆఫ్ హిస్ ఫోకస్ ఇస్ టు సీ ద ప్రే. అంటే అంత జాగ్రత్తగా ఆత్మీయంగా బ్రతుకుతాం మనం. అంటే మన ఆత్మీయత స్థితిని మనం చూపిస్తామంటే మన యొక్క నడక అంటే మామూలు నడక కాదు. చాలాసార్లు నేను కూడా అంటే బెల్లి తగ్గించుకోవాలని, లావు తగ్గించుకోవాలని నా మాదిరి చాలామంది ప్రయత్నం చేసింటారు. సంవత్సరంలో జనవరి 1 నుంచి నేను తప్పకుండా వాకింగ్ పోవాలి పొద్దున్నే లేచి. ఇక్కడ అందరూ వాకింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఒక వారం అయిపోతుంది, 2 వారాలు అవుతుంది, ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా లేకపోతే అంటే ఆటంకం మనమే సృష్టించుకొని నిద్రపోతాం. నిద్ర తక్కువ ఉంటుంది, నిద్రలో వాకింగ్ చేస్తూ ఉంటాం. మీకు అనుభవాలు ఉన్నట్టున్నాయి, కొంతమందికి నవ్వుతున్నారు. నేను చాలాసార్లు నడిచినట్టు అనిపించి ఇంకా అలసిపోయినానని లేచాను. నడకలో లేను, నిద్రలో ఉన్నాను, నిద్రలో అలసిపోయాను. క్రైస్తవ జీవితం కూడా నడుస్తున్నాం కానీ మాయల్లో నడుస్తుంది, నిద్రలో నడుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నడక చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు మన జీవితంలో ఏం చేశాడంటే, ఎఫ్ఎస్సి పత్రికలో ఆయన మాట రాసి, మనకు ఎఫ్ఎస్సి పత్రికలో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని నేను చెప్పాను. కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని ఈ దినము మనం నేర్చుకుందాం. ఎఫ్ఎస్సి పత్రికలో యేసుక్రీస్తు వారు మన మీద ఆయన ఉంచిన అపరిమితమైన మహాత్మ్యం, అపరిమితమైన కృప, గ్రేస్ అబండెన్స్, అంత మాత్రం కాదు, ద అబండెన్స్ ఆఫ్ హిస్ లవ్, ఆయన యొక్క అపరిమితమైన ప్రేమ, అంత మాత్రం కాదు, అపరిమితమైన కృప. అంటే దెర్ ఈజ్ నో క్యాలిక్యులేషన్ ఫర్ హిస్ లవ్. అపరిమితమైన అనే మాటికి వస్తుంది. ఆయన యొక్క ప్రేమ ఏం చేసిందంటే, మనను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన జీవితాన్ని, మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు
యేసు ప్రభు యొక్క మరణము ద్వారా ఆయన జీవాన్ని మనకిచ్చి మృతులలో నుండి అంటే చచ్చిపోయిన స్థితి నుంచి బ్రతికించినాడు మనల్ని. ఆత్మీయంగా బ్రతికాము. ఒకప్పుడు చచ్చిపోయాము ఆ పాపముల చేత, అపరాధముల చేత. ఇప్పుడైతే బ్రతికించాడు. బ్రతికించి వదిలిపెట్టలేదు. ఆయన తనతో పాటు ఆయన కూర్చుండబెట్టుకున్నాడు. హీ సీటెడ్ విత్ హిమ్ అని ఉంది. అంటే మనతో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. అంటే మనల్ని ఏం చేశాడంటే తనతో వారసులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ సంఘాన్ని అంటే ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు రాస్తూ చాలా విషయాలు ఎట్లా కూర్చుండబెట్టాడో, ఎట్లా ఆయన మనల్ని నడవాలని కోరుతున్నాడో, ఎలాగ ఆయన సన్నిధిలో కూర్చోవాలనో ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడింది. వాచ్మెన్ గారు ఒక బుక్ రాశారు, సిట్, స్టాండ్ అండ్ వాక్. అంటే ఇది ఎఫ్ఎస్సి పత్రిక మీద ఆయన యొక్క బైబిల్ స్టడీ. అది ఆ బుక్ దొరికితే చదవండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సీటింగ్ విత్ అంటే యేసు ప్రభువుతో కూర్చోవడం చాలా కష్టమైన విషయం. అది ఆయన సింహాసనాసీనుడు. ఆయన మన కొరకు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటున్నాడు. అందుకే హన్న ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? దరిద్రులను, పెంట మీద ఉన్న వారిని లేవనెత్తి వారిని సింహాసనాసీనులుగా వాళ్ళు తనతో కూర్చుండబెట్టుకుంటాడు అని ప్రార్థన చేసింది హన్నకు అర్థమైంది అది. అలాగనే దేవుని యొక్క అంటే ఈ భక్తులందరూ కూడా వారి జీవితాల్లో ఏ విధంగా దేవుని అనుసరించి ఆయన సేవించారు. ఒకవేళ మనము ఆది కాండం నుంచి మనకు అంటే మొదలు పెడితే చాలామంది ఉన్నారు. కొద్దిమంది మాత్రం గురించి చెప్తాను క్లుప్తంగా. ఆదాము గురించి మనకు తెలుసు. ఆదాము హవ్వలు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు. వారు ప్రతిదినము దేవుని సన్నిధిని ఆనందించేవారు. చల్లపూటను అని రాయబడి ఉందండి. ఇన్ ద కూల్ ఆఫ్ ది డే గాడ్ యూస్ టు కమ్ డౌన్ అండ్ వాక్ విత్ దెమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆయన ఏదైనాతో నడుస్తున్నప్పుడు ఏమేమి అడిగిండొచ్చు? ఎన్నో ప్రశ్నలు అడిగిండొచ్చు, ఎన్నో సంభాషణలు జరిగిండొచ్చు. ఎన్ని రోజులు జరిగిందో తెలియదు. ఒక రోజున జరిగిన సందర్భం ఏంటంటే, చల్లపూటను వస్తే ఆదాము ఎక్కడున్న ఆదామా అంటే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఆయన స్వరం విని చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఎందుకంటే వారు చెప్పిన అంటే ఆజ్ఞాపించిన దానిని అతిక్రమించారు. తినవద్దన్న దాన్ని తిన్నారు. దేవునికి మాటకు అవిధేయత చూపించినారు. కాబట్టి వారిలో భయం వచ్చింది. వారు చెప్పాడు, మీరు తినే దినమున తప్పకుండా చస్తావన్నాడు. మరి చావలేదే ఆదాము. ఆత్మీయంగా దేవునికి దూరం అయ్యాడు. మనం కూడా అంతే. మన పాపం చేత, అపరాధం చేత ఒకవేళ ఉంటే దేవుని సన్నిధిని ఆనందించలేము. అందుకే తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం నిందినవాడు, మన పాపములకు పరిహారం నిందినవాడు ధన్యుడు అని చెప్పబడింది. అంటే అర్థం ఏంటంటే, మన యొక్క హృదయములో పాపం ఉన్నంతకాలం, మన జీవితంలో పాపం ఉన్నంతకాలము మనం పరిశుద్ధులు కాలేము. కాబట్టి దీనికి అతిక్రమములకు అంటే దేవుని యొక్క క్రమాలకి అతిక్రమం చేశాం, ఓవర్ రూల్ చేశాం. కాబట్టి దాన్ని బట్టి మనం దోషులముగా ఎంచబడ్డాం. ఈ పాపమును మనలోంచి తీసివేయడానికే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. ఆయన శిలువ మరణము మనది. ఆ పాపము లేకపోతే పాపానికి వచ్చే శిక్ష మరణము అది ఆయన తీసుకున్నాడు. ఆయన జీవాన్ని ఆయన తిరిగి లేచడం ద్వారా ఆయన జీవాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మనకు జీవము క్రీస్తే, మనలో ఉన్నది ప్రభువు. కాబట్టి ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన యొక్క గొప్పతనము దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఎంత ధన్యులము, పరిశుద్ధులముగా తీర్చబడ్డాం, ఉచితముగా తీర్చబడ్డాం. కేవలం విశ్వాసం ద్వారా తీర్చబడ్డాం. ఇది కృపచేత రక్షింపబడ్డాం. ఈ మాట రక్షింపబడము అంటే అర్థం ఏంటంటే, పాపము నుండి, శాపము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి, అంతమంతమే కాదు, తీర్పు నుండి ప్రభు మనల్ని తప్పించాడు, రక్షించాడు. ఎందుకంటే కేవలం విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా. ఆదాము దేవునితో నడిచాడు, కానీ కొంతకాలానికి దేవుని స్వరం విని భయపడ్డాడు. ఇంకో వ్యక్తి గురించి రాయబడి ఉంది. నేను ఎందుకంటే ఈరోజు నడక గురించి చెప్దామని ప్రభు నాకు తలంపు ఇచ్చాడు కనుక దాని గురించి సిద్ధపడ్డాను కనుక మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆది కాండంలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి దేవునితో కూడా నడిచాడు, 365 సంవత్సరాలు బ్రతికాడు, దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు కనుక అతను లేకపోయాను అని రాయబడింది. అంటే అర్థమే హానోకు, నేను చెప్పే వ్యక్తి పేరు. ఈ హానోకు దేవునితో కూడా నడిచాడు అంటే ఎంత వాకింగ్ చేశాడో ఏమో తెలియదు. అక్కడ రాయబడిన మాట అంటే హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయినాను కనుక అతడు లేకపోయాను. సండే స్కూల్లో ఒక పిల్లవాడికి అర్థం కావడానికి ఈ విధంగా చెప్పారంటే ఏంటంటే, ఇది ఆదికాండము 5:24 ఉంది. హానోకు ఇద్దరు కూడా దేవుడు వచ్చి మనం వాకింగ్ పోదామన్నాడంట. ఇద్దరిని చేపట్టుకొని నడుచుకుంటూ పోతూ ఉంటే చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆదాము అంటున్నా, దేవుడు చెప్తున్నాడు పరలోకంలో ఇట్లుంటుంది, నా దగ్గర ఇట్లుంటుంది అంటే, అయితే ఇప్పుడే పోదామన్నాడంట. అంటే రా అన్నాడంట, తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి కనబడలేదు. మరణం చూడకుండా వెళ్ళిన వాళ్ళలో హానోకు ఒకడు. మూడో వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే ఇవి చాలా మైన్యూట్ థింగ్సే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. మేజర్గా చేసుకోవాలి, యాక్చువల్గా అది చేసుకోం. ఇంకో వ్యక్తి ఎవరంటే నోవహు గురించి రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. అయితే అనే పదం ముందు ఇంకో వేరే ఉంది, ఏంటంటే కాంట్రవర్సీ, అంటే అది కాంట్రరీగా ఉంటుంది. ఏంటంటే భూలోకం చెడిపోయింది. ఆ తరంలో ఉన్న వాళ్ళ ఊహ కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు చూచి, అరే ఎందుకన్నా వీళ్ళని చేశానురా, చాలా చెడ్డవారైపోయారు వీళ్ళు, పాపం ఎక్కువ చేస్తున్నారు అనుకున్నాడు. అయితే ఆ తరంలో నోవహు ఒకడున్నాడు. ఆ నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. ఎందుకు కృప పొందాడు? కింద ఇంకో మాట 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. మళ్ళా దేవునితో కూడా నడిచినవాడు. ఇవన్నీ మాట్లాడుతుంటే దేవునితో నడిచాడు అంటే ఏం నడక ఇది? వాకింగ్, ఈవినింగ్ వాకింగా, మార్నింగ్ వాకింగా? ఇది నడక గురించి చాలా విషయాలు అంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం దేనిలో నడవకూడదో ఫస్ట్ నేర్చుకుందాం. దేనిలో నడవకూడదు? డార్క్నెస్లో నడవకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్వరగా ఎవరైనా చదవగలిగితే చాలా విషయాలు ఉన్నాయి. దేనిలో నడవాలనో మనం ఎలాగ నడవకూడదో నేర్చుకుంటాం. యోహాను సువార్త, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 8 verse 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. పైన సందర్భం చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టుకుని వచ్చారు. ఆమె పేరు రాయబడలేదు. పాపం చాలా అవమానకరమైన ఆ పాపంలో పట్టుబడింది. వాళ్ళు ఏం చేయాలి? యూదులు ధర్మశాస్త్రం నెరవేర్చే వాళ్ళు నిజంగా అయితే ఆ పాపం చేసే వాళ్ళు ఇద్దరిని పట్టుకొని రావాలి, ఇద్దరిని రాళ్ళతో కొట్టాలి. మరి బ్రదర్ని వదిలిపెట్టారు. ఎందుకో బ్రదర్ని గ్రూప్ ఉన్నట్టుంది అక్కడ. ఆయన వదిలిపెట్టేసి ఆమెను పట్టుకొచ్చి ఈమె పాపం చేసింది. ధర్మశాస్త్రంలో చెప్పబడింది, మోషే మాకు చెప్పాడు ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ప్రభు ఏం మాట్లాడలేదు. ఆయన నేల మీద వంగి ఏదో రాసుకుంటున్నాడు. అక్కడ రాయబడిన మాట అంటే పెద్దవారి నుంచి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా రాళ్ళు కొట్టడానికి రెడీగా ఉన్నారు, చంపడానికి. ప్రభు ఏం రాస్తున్నాడంటే నేల మీద ఏదో రాయిచున్నాను. మళ్ళీ వాళ్ళని అడగాలి మనం పోయి, వాళ్ళ పాపాలు రాసినాడో ఏమో తెలియదు అని ఒక ఆయన అంటాడు. వారి పాపాలు రాస్తుంటే అరే ఇది నా పాపమే అనుకుంటే పరిగెత్తి ఎందుకులో వచ్చిన బాధ అని రాయి ఆడబడేసిపోయినారంట. అట్లా అందరూ వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఒక్కడే మిగిలాడు. తల్లితమ్మ, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధింపను. అంటే లైసెన్స్ ఇస్తున్న పో, ఇంకా చేసుకోపో అని లేదు. ఇక పాపము చేయకు. ప్రభు ఎంత ప్రేమ గలవాడు. ఆయన శిక్షించవచ్చు. పాపము అంటే ఆయన న్యాయాధిపతి. పాపమును చేసిన వాడు మరణానికి పాత్రుడు. కానీ ప్రభువు ఆమెను క్షమించి
ఏం చేస్తాడు, నేనును నీకు శిక్ష విధించగలను కానీ విధింపను. ఆయన పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ పాపములు నా పాపములు తీసివేయడము మన వల్ల కాదు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దేవుని కొరకు మొక్కుకొని ఎన్ని కార్యాలు చేసినా నీ పాపము అట్లా ఉండవలసిందే. చాలాసార్లు నేను అంటే నా స్నేహితులు, హైందవ స్నేహితులు కొంతమంది ఉన్నారు, వారితో కలిసి నేను తిరుపతిలో చదువుకున్నా. యూనివర్సిటీలో ఒక 1 year డిప్లొమా కోర్స్ చేశాను, 2 years డిప్లొమా కోర్స్. ఆ పీజీ డిప్లొమా కోర్స్ అది. అక్కడ ఉన్నప్పుడు నన్ను విఐపి స్టూడెంట్ నాతో పాటు, అంటే ఆ కొడుకు అబ్బాయి నాతో పాటు చదువుకున్నాడు. ఇద్దరం వెళ్ళాం, కొండ మీదకి రమ్మంటే వెళ్ళాం, కారులో వెళ్ళాము. చాలా అంటే నన్ను అన్నట్టు నేను ఎప్పుడు నాకు భయంతో పోయాను. ఎందుకంటే తిరుపతి కొండలే పోయి వాడు దేవుని దగ్గర మొక్కడానికి పోతే నేను ఎందుకు పోవాలి, బిలీవర్ని. కానీ అన్నాడు, మంచి బ్యూటిఫుల్ ప్లేస్, సీనరిక్ ప్లేస్, నువ్వు మిస్ అవుతావు జాషువా, ప్లీజ్ కమ్. ఎందుకో నేను తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది నన్ను. నాకు ఏమంటారు, స్పెషల్ దర్శనం ఉంది, మా నాన్నని బట్టి స్పెషల్ ఎంట్రీ ఉంది, ప్లీజ్ కమ్. నేనేం బలవంత పెట్టాను, నీ ఇష్టం ఉంటే రావచ్చు లోపలికి, లేకపోతే లేదు. నువ్వు ఒక చోట నేను డ్రాప్ చేస్తాను, అక్కడ చూస్తూ ఉండండి. అక్కడ డ్రాప్ చేసాడు, వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు, మినిమం అంటే మినిమం 1 hour పడుతుంది అన్నాడు. నేను 1 hour ఎట్లా రా అనుకున్నాను, కానీ బట్ బ్యూటిఫుల్ సీనరిక్ ప్లేస్ ఉంది కాబట్టి చుట్టూ తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఉన్నా. అయిపోయింది, దాదాపు 10 నిమిషాల్లోనే వచ్చేసాడు. ఏం అంత తొందరగా వచ్చేసాడు రామ్ సుబ్బయ్య అంటే, ఈసారి దర్శనం సరిగ్గా కాలేదు అన్నాడు. వెనకల నుంచి నెడుతున్నారు నన్ను, అందుకే నేనేం మొక్కలేకపోయాను, ఈసారి దర్శనం సరిగా. నేను అన్నాను, ఏంటి దర్శనం, నీ దర్శనం కాలేదా, ఆయన దేవుని దర్శనం నీకు కాదంటే, దేవుడు కనికరించలేదు నన్ను, దేవుని మీదకి వేసేసాడు. అంటే వాళ్ళ నమ్మే దేవుడికి. నాకు చాలాసేపు ఆయనకి ఎట్లా దేవుని గురించి చెప్పాలనో ఆలోచించాను. ఒక మాట చెప్పాను, సుబ్బయ్య నువ్వైతే దేవుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దర్శించడానికి వెళ్ళావు, మా దేవుడైతే నన్ను దర్శించడానికి పైనుంచి దిగి వచ్చాడు, నన్ను దర్శిస్తాడు ఆయన. మా దేవుడు మమ్మల్ని దర్శించేవాడు. మేము ఆయన దగ్గరకు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు పరిగెత్తుకుంటూ వస్తాడు. అంటే అప్పటికే ఆయనకు అర్థం కాలే, కానీ చాలాసేపు గమ్మున్నాడు. తర్వాత అన్నాడు, ఎంతైనా మీ యొక్క ఫెయిత్ డిఫరెంట్ లేండి మా ఫెయిత్కి అన్నాడు పెద్ద ఆయన. సో దర్శనము, దేవుని యొక్క దర్శనము మనకు మానవునికి చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే పాపం మనలో ఉన్నంత వరకు దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన చూడలేము. ఆయనకు మనకు ఏం అడ్డం వస్తున్నాయంట, పాపములు అడ్డం వస్తున్నాయి. యెషయా గ్రంథంలో రాయబడింది, మీ పాపములు మీకు నాకు అడ్డం వస్తున్నాయి కనుక మీరు నన్ను ప్రార్థన చేసినా నేను వినలేకపోతున్నాను. పాపములను క్షమించబడిన ఎవరికైతే అనుభవం ఉందో, పాపాల యొక్క క్షమాపణ ఏమంటారు అనుభవం ఉందో, వారు చెప్పగలరు, దేవుని పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడగలరు, ఆయన స్వరమును వినగలరు, ఆయనతో నడవగలరు. సో పాపము నుంచి అంటే చీకటిలో నడిచే వారిని ఏమంటాము, పాపంలో నడిచే చీకటి. నికోదేము అనే వ్యక్తి వచ్చాడు రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి. ఆయనతో కూడా మాట్లాడుతూ ప్రభు అన్నాడు, అన్నీ చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో, సత్యవర్తునుడైతే వెలుగునొద్దకు వస్తాడు, తన క్రియలు తేటగా కనబడతాయి కాబట్టి భయపడకుండా వెలుగులో నడుస్తాడు. కానీ చీకటిలో నడిచేవాడు ఎవరంటే, తన క్రియలు చెడ్డమైనందున వాడు వెలుగునొద్దకు రాడు అని రాయబడింది. కాబట్టి నడక చీకటిలో నడవకూడదు. అంటే మన చీకటిలో నడవద్దంటే డార్క్ పిచ్ దాంట్లో నడిస్తే ఏమవుతుంది, పిచ్ డార్క్నెస్లో మన ఇంట్లో కూడా నడిస్తే ఏం దొక్కుతాము, మెత్తటి ఒక తాడు దొక్కినా కూడా పామని అరుస్తాం. నడక వెలుగులో ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగు కనుక, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో ఉన్న ఎడల ఆయన నడిచినట్లుగా మనము నడుస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మన నడక వెలుగులో ఉండాలి, వెలుగులో తేటగా నడవగలుగుతాం. కాదు, ఈ నడక ఎట్లా చూపిస్తుందంటే, ఒక దారి కావాలి మనకు కదా. దారి కనబడితే, మీకు క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియదు,
ఈ 4 రోడ్స్లో ఎట్లా పోవాలో తెలియదు. ఏం చేయాలి అప్పుడు? ఏదో ఒక రోడ్ తీసుకోవచ్చు కదా, ఎవరు లేరు అడగడానికి కూడా. అందుకే ఒక ఆయన అడిగాడంట, ఇఫ్ యూ డోంట్ నో వేర్ టు గో యూ కెన్ టేక్ ఎనీ రోడ్ అన్నాడంట. నువ్వు ఎక్కడికి పోవాలో తెలియకపోతే క్రాస్ రోడ్స్లో ఏ రోడ్డు పోయినా ఒకటే, పోయి లాస్ట్లో పోయినాక ఇక్కడ లేదని చెప్పి మళ్ళీ రావాల్సిందే, 4 రోడ్లు తిరగాల్సిందే. కాబట్టి నడకలకు దారి కావాలి. ఈ దారి ఎక్కడి నుంచి కనబడుతుంది? సరైన దారి కావాలి. మన దృష్టికి సరైన దారి కనబడుతూ ఉంటుంది, కానీ అది తుదకు మరణానికి తీస్తుంది అని రాయబడి ఉంది. దేవుడు ఒక దారిని మన కొరకు ఉంచాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు, దేవుని దగ్గరకు, మోక్షానికి రారు అన్నాడు. కాబట్టి ఈ మార్గంలో మనం వెళ్ళాలి అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో, మొట్టమొదటిగా మన నడక ఎక్కడ ప్రారంభం కావాలంటే మనలో ఉన్న చీకటి కార్యాలని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి, పాపమును ఒప్పుకొని తీసివేయాలి. అప్పుడు మాత్రమే ప్రభు మనలో వెలుగును నింపుతాడు, తన జీవముతో నింపుతాడు. ఇది ఈ జీవము మామూలు జీవం కాదు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు అంటే వెలుగుకి లైఫ్ ఉంటుందా? ఇట్స్ ఎ లైట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ లైఫ్. ఇది అబండెంట్ లైఫ్. ఇది సమృద్ధి అయిన జీవం. మన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనం? 90, 100, 120 is a shortest lifespan. But life is not only 120 years. Life is for eternal. నిత్యము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకం మనం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికో చోటుకు వెళ్ళాలి. దేవుని దగ్గర కన్నా వెళ్ళాలి, దేవునికి దూరంగా ఉండే ప్లేస్ కన్నా వెళ్ళాలి. దూరంగా ఉండే ప్లేసే నరకము, ఆయనకి దగ్గరగా ఉండేదే పరలోకం. ఆయన సన్నిధిలో ఉండడమే పరలోకం. మొదటిగా చాలా ఉన్నాయి. మనం నడవని ప్రదేశం ఒకటి. కేవలము ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ గురించి చెప్పబడిన చీకటి మాత్రమే కాదు, చీకటి కార్యాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చీకటి కార్యాల గురించి ఒక లిస్ట్ ఇవ్వబడింది. ఆ లిస్ట్ అంతా ఏంటంటే పాపము అని ఒక్క పదంలో చెప్పచ్చు. ఏంటంటే ఆలోచనల్లో, క్రియల్లో, తలంపుల్లో, నడకలో, మన జీవితంలో అనేకమైన పొరపాటు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తాం, పరిశుద్ధతను కోల్పోతాం. అది పాపం. ఎలాగ ఉంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది ఏమనంటే నువ్వు చేసింది తప్పు. ఎవరు చెప్పనక్కర్లేదు, నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం ఇస్తుంది. అంటే ఏమి? నువ్వు దేవునిలాగా, దేవుడేమో నిన్ను పరిశుద్ధంగా చేసి నిన్ను నడవాలని కోరుకుంటుంటే నువ్వు అపరిశుద్ధంగా అవుతున్నావు, మలినం చేసుకుంటున్నావు. కాబట్టి మొదటిగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. రెండవదిగా రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక, రోమన్స్ చాప్టర్ 8 verse 12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థలం కాదు, శరీరసారముగా ప్రవర్తించుటకు. వాక్ అనే ఇంగ్లీష్లో అయితే వాక్ అనే పదం వస్తున్నాడు. ప్రవర్తన, ఈ వాకింగ్ అనేది ఇంకా నథింగ్ బట్ ఇట్స్ ఏ క్యారెక్టర్. మనం ఆత్మానుసారంగా ప్రవర్తించవలసిన వారం, కానీ శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఏమైతే శరీరానికి ఏమైనాము? రుణస్థులం. రుణస్థులం అంటే తెలుసా? అప్పు తీసుకున్నారు ఎప్పుడైనా మీరు? అప్పు తీసుకొని ఇవ్వకపోతే, అప్పుగా ఇచ్చినోడు కనబడినాడు అనుకోండి, కనబడకుండా తిరుగుతారు. కాబట్టి అప్పులు చేసిన వాడికి తెలుస్తుంది దాని బాధ ఏంటో. కాబట్టి మనం రుణం తీసుకున్నాం శరీరం దగ్గర నుంచి, అది క్రీస్తుతో కూడా చంపివేయబడాలి. పౌలు గలితీయులకు రాస్తూ తన సాక్ష్యం చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జీవించుచున్న జీవితము నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. గలతీ 2:22 అనుకుంటాను. పౌలు తన సాక్ష్యం ఒక మాట చెప్పేశాడు, ఏంటంటే ఇప్పుడు జీవించే జీవితము నా కొరకు కాదు, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన కొరకే నేను జీవిస్తాను. సో డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. ఫ్లెష్ అనే పదము శరీరానుసారము. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనే ఉన్నాయి. తర్వాత మీరు చదువుకోండి. ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి దాంట్లోనే, అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం కుదరదు. కాబట్టి డోంట్ గో ఆఫ్టర్ ద ఫ్లెష్.
శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఆత్మానుసారంగా మనము ప్రవర్తించలేము. పరిశుద్ధ ఆత్మకు చోటు ఉండదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ కార్యం జరిగించడానికి సిద్ధపడుతూ ఉంటే ఆయనను బయట పెడుతూ ఉంటాం. ఎలా తెలుసా? దావీదు ప్రార్థన చేశాడు పాపం చేసిన తర్వాత, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి డోంట్ క్యాస్ట్ మీ అవే ద స్పిరిట్ ఆఫ్, నీ యొక్క ఆత్మను నా నుంచి తీసివేయద్దు. మనం త్రోసివేస్తాము, ఆయన బయటికి వెళ్ళిపోతాడు. దేవుని యొక్క ఆత్మలో జీవించాలంటే, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవించాలంటే పరిశుద్ధులంగా జీవించాలి. పరిశుద్ధత ఆయన స్వభావం. మూడవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలనదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఈయన నడిచిన ఆయన చెబుతున్నాడు ఏంటంటే, మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీకు మీద నడుచుకోవద్దు. ఏంటి అన్యజనులు నడుచుకునేది? బ్రదర్, అన్యజనులు మనం ఒకటే రకంగా నడుస్తున్నాం కదా అంటే, దేవుని ఎరగని వారు ఏం చేస్తారు చూడండి. 18వ వచనం చూడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని నుండి కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు. వాళ్ళ యొక్క నడక ఎలాగుంటుందో చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకటి, వారి మనస్సు ఏమైందంట? అంధకారంగా ఉంది. అంధకారమైన మనస్సు అంటే ఏమి? లైట్ లేదు వాళ్ళ మనసులో లైట్ లేకపోతే ఏమవుతుంది? అంత బ్లాకే కనబడుతుంది కదా మనసులో. రెండోది, తమ హృదయం యొక్క కాఠిన్యం. హృదయం గట్టి చేసుకుంటారు. నాకంతా తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు, లేకపోతే ఇవన్నీ చూసినవి అంటూ ఉంటారు కొంతమంది. అంటే హృదయ కాఠిన్యంలో నుంచి వచ్చే మాటలు అవి. తర్వాత తమలో ఉన్న అజ్ఞానం అంటే మీకు తెలుసు, విజ్ఞానం, నాసిస్ తెలుసు వాళ్లకు, కానీ వాళ్లకు తెలియనట్టుగా చేస్తారు. అజ్ఞానం అది. కొన్నిసార్లు తెలియకుండా కూడా తెలిసినట్లుగా ప్రవర్తిస్తారు. అది కూడా అజ్ఞానమే. కాబట్టి అజ్ఞానము బట్టి వాళ్ళు నడుచుకుంటారు. ఈ అజ్ఞానం అంతా కలిసి చెప్తే వ్యర్థత, వేస్ట్. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. ఉదయకాలం నుంచి పొద్దున్నే లేస్తేనే అంటే నేను నా స్నేహితులని పరీక్షించి అడిగాను, పొద్దున్న లేస్తేనే ఏమని ప్రార్థన చేసుకుంటారా, ఏమని మొక్కుంటారు మీ దేవునికి అంటే, ఏం లేదు దేవా ఈరోజు చాలా డబ్బులు వచ్చేటట్టు చేయి. బిజినెస్ పీపుల్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏమంటారంటే పొద్దున్న లేస్తేనే ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా. ఒక ఆయన ఉన్నాడు ఎల్ఐసి మనిషి, ఆయన కూడా అంటాడు దాంట్లో ఇన్వెస్ట్ చేయి జాషువా, దీంట్లో ఇన్వెస్ట్ చేయి, స్టార్ ఇన్సూరెన్స్ మంచిది వచ్చింది. అన్ని ఇన్వెస్ట్మెంట్సే మాట్లాడతారు, డబ్బు సంపాదన గురించే మాట్లాడతారు. వాళ్ళ జీవితంలో ఒకటే ఒక ధ్యేయం ఏంటంటే డబ్బు సంపాదన. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసేవి ఇంత సంపాదించి అంటే ఏమీ లేదు. అంటే సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, తప్పు లేదు. డబ్బు సంపాదనలో తప్పు లేదు. అదే ధ్యేయంగా జీవించడం తప్పు. మనీ ఈజ్ నాట్ ఈవిల్, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. ఏమంటారు తెలుగులో? మనీ ఏమంటారు? డబ్బు. తెలుగు మన వర్డ్స్లో ఇంకో మాట ఉంది, ధన అపేక్ష సమస్త కీడునకు మూలం. సో మనము వ్యర్థతను అనుసరించి నడిస్తే మనము అజ్ఞానులంగా బ్రతుకుతాము. అజ్ఞానులుగా బ్రతుకుతే అంత మాత్రం మన యొక్క జీవితంలో ఎండ్లో ఏమీ సాధించలేము. కాబట్టి యాజ్ జెంటైల్స్ వీ షుడ్ నాట్ వాక్. మనమైతే మనం ఎట్లా నడవాలి అంటే దాని గురించి ఇంకొక మాట చెప్తాడు చూడండి. ఎలాగ నడవాలంటే 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలా క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కాబట్టి మనము క్రీస్తును నేర్చుకోవాలి అంటే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, త్వర చెప్తాను. తర్వాత 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం.
అయితే ఇక్కడ నడక ఒకటి ఉంది, కానీ ఈ నడకలో చాలా ఇదిగా ఉంది. ఏమి ఉందమ్మా అది? కుయుక్తిగా. యుక్తి వేరు, కుయుక్తి వేరు. కుయుక్తి అంటే మంచి యుక్తి కాదు అది. యుక్తిగా నడుచుకోవాలి. పావురం వలె ఏముండాలి? నిష్కపటంగా ఉండాలి. పావురం చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంకోటి ఏది ఉందమ్మా? పాము వలె వివేకంగా ఉండాలి. పాము చాలా వివేకంగా, అంటే దాని శత్రువు ఏంటో తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. అది వివేకం అవసరం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అంటే కుయుక్తిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. కుయుక్తిగా నడుచుకునే వాళ్ళు అంటే నడుస్తున్నారు, కానీ వాళ్ళ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. దే సర్వ్ ద లార్డ్ బట్ దేర్ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. దే లవ్ ద లార్డ్ బట్ దేర్ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. ఉదయకాలంలో మన మోటివ్స్ అన్నిటినీ ప్రభు చూస్తున్నాడు. ఆయనకు తెలుసు ఎందుకు ఆరాధించాము, ఎందుకు మందిరంలో ఉన్నాము. మన మోటివ్స్ ఆయన నిజంగా ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నామా? ఆయన స్వరాన్ని విని దాక్కుంటున్నామా? ఎందుకు వచ్చిన బాధని పోకుండా ఉంటున్నామా? మానేస్తున్నాం. దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉండాలి. కాబట్టి ఇంకొక మాట చెప్తా. 5వదిగా 2వ తెస్సలోనిక పత్రిక, మొదటిగా డార్క్నెస్, 2వది ఫ్లెష్, 3వది జెంటైల్స్, 4వది క్రాఫ్టీనెస్, 5వదిగా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తెస్సలోని సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని మీ యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాం. ఇది ఆజ్ఞ ఇస్తున్నాడు. తెస్సలోనికీయులకు ఏం చెప్తున్నాడంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్రమముగా ప్రవర్తిస్తున్నారు, అక్రమముగా నడుచుకుంటున్నారు. క్రమం లేదు వారి జీవితంలో. క్రమము లేదు అంటే ఆర్డర్ లేదు. మీకు ఆర్డర్ ఉందా లేదా అని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరేమనుకోవద్దండి నన్ను, ఎందుకంటే నా జీవితంలో నేను దాన్ని అనుభవించుకొని మీకు చెప్తున్నాను. మనం ఎంత ఆర్డర్లీగా ఉంటామో లేదని చెప్పాలంటే, మన పడక, 2వది మన సెల్ఫ్, బుక్స్ ఉంటే సెల్ఫ్, మన కిచెన్, అంటే నన్ను వేరుగా అనుకోవద్దండి, ఎందుకంటే ఆర్డర్లీగా ఉంటారు. కొంతమంది ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడే ఉంటుంది, కానీ కొంతమందికి ఏమడిగినా ఒక చోటే వెతుకుతుంటారు, ఎందుకంటే అన్నీ ఆడే పెట్టింటారు కాబట్టి. ఆర్డర్లీ క్రమం ఎప్పుడు వస్తుందంటే, ఒక ఆయన చెప్పాడు క్రిస్టియన్ పంక్చువాలిటీ అంటారు. అంటే క్రిస్టియన్ పంక్చువాలిటీ అని దాని పేరు, పంక్చువాలిటీ అనేది క్రిస్టియన్ పంక్చువాలిటీ. ఎట్లా వస్తుందంటే, దేవుడు క్రమం కలిగిన వాడు. ఆయన అన్నీ కూడా క్రమం చొప్పున చేశాడు, క్రమంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అక్రమం చేస్తే ఆయన దగ్గర నుంచి దూరం పోండి, అక్రమం చేయవాళ్ళ నా ఎదురు నుండి పోండి అంటాడు. ఆ దినమున ఏం చేస్తాడు, చాలామంది ప్రీచర్స్ అక్కడికి వచ్చి, ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున అద్భుతం చేయలేదా? నీ నామం దయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామమున చాలా అద్భుత కార్యాలు చేశాం అంటే, ప్రభు వారిని చూసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అన్నాడు. ప్రభువు క్రమము కలిగిన వాడు కనుక మనం కూడా క్రమముగా నడుచుకోవాలి. ఇంకొక వచనం ఉంది, నేను అది వెతుకుతున్న దొరకలేదు నాకు. అంటే మనం క్రమముగా నడుచుకుందాం. ఆ దినం సమీపించుకొలది మరి ఎక్కువైన భయముతో క్రమముగా నడుచుకుందాము అని ఒక మాట ఉంది. సో అయ్యా 10 హెబ్రీ 10 చివరి వచనం అనుకుంటాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చివరి 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా ఆ సమాజముగా కూడుట మానక ఒకరిని కూడా హెచ్చరించు, ఆ ప్రభు దినం సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనొకడు పురికొల్పవలనని ఆలోచిస్తున్నారు. నిజమే, ఆ దినము మనము సిద్ధపడుతూ ఉంటే ఒకరికొకరు మనం హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఏంటంటే మనం సరిచేయబడతాం. గత వారంలో ప్రభువుకి అయిష్టమైన కార్యాలు ఏమేమైతే చేశామో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే తిరిగి ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. ఆయన కృప ఇంకా తొలగిపోలేదు.
ఆయన కృప ఏమన్నాడంటే మెట్టలు తత్తరిల్లినాను. అంటే మెట్టలు అంటే ఎత్తులు, అంటే అవన్నీ కూడా తొలగిపోయినా కూడా నా కృప నేను తొలగిపోదు. కృపా సత్య సంపూర్ణుడుగా ప్రభు ఇంకా మన మధ్యలో ఉన్నాడు. అందుకే ఆయన బల్లను మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ బల్ల ఆచారయుక్తంగా చేసేది కాదు, ఇది అలవాటు ప్రకారం చేసేది కాదు. ఇది దేవుడు ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధంగా నీతిమంతులుగా ఆయన దాని సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన శరీర మాంసములో పాలివాడయ్యాడు. మన వలె ఈ లోకంలో జీవించాడు. ఆయన యొక్క మరణం ద్వారా మనకు జీవం కలిగింది. ఆయన పునరుత్థానం ద్వారా మనము ఆ జీవ పునరుత్థానానికి వెళ్తాం. అటువంటి నిరీక్షణ ప్రభువు మనకి ఇచ్చాడు. ఆయన మరణాన్ని ప్రచురిస్తాం మనం బ్రతుకున్నంత కాలం. ఆయన మరణం ఏంటంటే ఆయన మరణమే నా జీవము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో అనుకుంటాను, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి పైన వాటినే వెతకండి, క్రింద వాటిని చూడొద్దు, పైన వాటి కోసం వేగిరపడండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు నేర్చుకున్న విషయాలు ఏంటంటే దేనిలో నడవకూడదో నేర్చుకున్నాం. మరి దేనిలో నడవాలో చెప్పాలి కదా బ్రదర్. చాలా సమయం ఉంది, సమయం అయిపోతుంది, త్వరగా చెప్తాను. మొదటిగా నేను ఆల్రెడీ చెప్పాను, ఒకటి ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల ఏమవుతాం మనము? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మనం దేవునితో అన్యోన్య సహవాసం కలవరకు. We will have an intimate relationship with Him, intimacy with God. So if you don't know the light, you cannot have the intimacy with God. దేవుడు నీ జీవితంలో వెలుగుమయంగా ఉండాలి, వెలుగు కలుగ చేయాలి. కేవలం ఎలా కలుగుతుంది వెలుగు? నీ పాప జీవితం చీకటి జీవితం ఎలా పోతుందంటే విశ్వాసముతో నీ హృదయం నందు విశ్వసించాలి. యేసు ప్రభు నా పాపములకు పరిహారకుడు నమ్మాలి, నా విమోచకుడు, నా పాపాలను క్షమించగలడు అని నమ్మాలి. రెండవది ఆయన జీవము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత నాకు వస్తుంది అని హృదయంలో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. చాలామంది హృదయంలో నేను సీక్రెట్గా ఒప్పుకుంటున్నా కదా అంటే నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఎందుకు ఒప్పుకోవాలంటే నోటు నిన్ను సాక్ష్యం పలుకుతుంది. నువ్వు గట్టిగా చెప్పినప్పుడు ఈ పంచభూతంలే కాదు, సాతాను అంత మాత్రం కాదు, చర్చ్ ముందర నువ్వు చెప్పినప్పుడు సాక్ష్యం ఇస్తావు. కనుక నీ మనస్సాక్షి కల్మషం లేకుండా అవుతుంది, నువ్వు దాని కొరకు జీవిస్తావు. రెండవది అదే యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం త్వరగా చెప్పేస్తాను. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నట్టు కంటే నాకు అంతకంటే సంతోషము లేదు అంటాడు యోహాను భక్తుడు. ఏంటంటే సంఘానికి రాస్తూ వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నారు. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. ఎవరు? పిలాతు. ఆయన అన్నాడు, యేసుప్రభు అన్నాడు, ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నా సత్యం ఏంటంటే ఏంటి సత్యము అంటే ఆయనే సత్యం. ఆ సత్యము మనకు బయలుపరచబడింది. కృపతో సత్యాన్ని జోడీకరించి యేసుప్రభు వారు వచ్చారు. కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. హీస్ అంటే సత్యం ఏం చెప్తుందంటే పాపిని ఏం చేయమంటుంది? తీర్పు తీసి మరణానికి పెట్టమంటుంది. సత్యం లా, దాన్ని తీసివేయడం కష్టం. కానీ కృప ఏం చెప్తుందంటే లేదు ఆయన శిక్ష నేను తీసుకుంటాను, ఆయన నా సత్యాన్ని ఆయనకి ఇస్తాను, నా కృప నేను ఇస్తాను. అది యేసు ప్రభు. ఆయన సిలువలో చేసిన కార్యం ఏంటంటే కృపను, ఆయన యొక్క క్షమాపణను మనకు సమృద్ధిగా ఇచ్చాడు. క్షమించడానికి సిద్ధ మనసు గలవాడన్నారు. అందుకే ప్రభువు క్షమిస్తాడు. వెలుగులో మనం సత్యంలో నడవాలి, వెలుగులో నడవాలి, క్రీస్తులో ఉండి నడవాలి. ఇది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. క్రీస్తులో ఉండడం అంటే ఏంటి అంటే క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించాలి. క్రీస్తు వలె మన అన్ని విషయాలు ఎదగాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అనుకుంటాను మనకు సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన యొక్క సారూప్యత, యేసుక్రీస్తు యొక్క సారూప్యత, సమానమైన సారూప్యత కలిగేంత వరకు ఆయన ఈ సంఘాన్ని ఆయన పెట్టాడు. అపోస్తులను, సువార్థికులను, ఉపదేశకులను, కాపురులను, సువార్థికులను ఆయన ఇచ్చాడు. ఎందుకంటే క్రీస్తు వలె మనం అన్ని విషయాలు ఎదగాలి అని. ఎంత ఎదిగామో ప్రశ్న ఏంటి తెలుసా? మీరు ఎంత ఎదిగారో లేరో అని తెలుసుకోవడానికి మీ కోపం వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉంటారు పోయి అద్దంలో చూసుకోండి. ఏమేమి మాట్లాడతారో కోపం వచ్చినాక అప్పుడు చూసుకోండి ఎంత ఎదిగారో. క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదగాలి.
అంటే అన్ని విషయాలు ఎదగాలంటే క్రీస్తు వల్లే ఉండాలంటే ఈ కరుణామయుడు సినిమా చూసి ఆయన మాదిరి ఇట్లా ఉండి ఏమంటారు లాంగ్ ఫేస్ వేసుకొని పెట్టుకొని మనం కాదు అర్థం. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, మన మీద సాతాను కుయుక్తితో పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు నా పక్షంగా ఉన్నాడని ధైర్యంగా నిలబడాలి. అప్పుడు ప్రభు మనను ఆయన కొరకు జీవించిన వారంగా అవుతాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-25 వచనంలో ఆత్మలో నడుచుకోవాలి. ఆత్మఫలం ఏమనగా మనకు తెలుసు కదా, అది చాలాసార్లు మనకు బాగా తెలిసిన విషయం కాబట్టి చాలా తొందరగా వదిలిపెట్టేస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశ, విశ్వాసం మర్చిపోయారు. చెప్తాం కానీ ఆశ నిగ్రహించుకోలేము. ఆశకు ఏమో అంతం లేదు. ఎంత మాంసం కావాలి, ఎన్ని రోజులు కావాలి, నాన్ వెజ్ ప్రియులని అంటున్నాను. ఎంత తిన్నా మళ్ళీ ఇప్పుడే తింటున్నట్టుగా చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఆశ ఉండాలి, మంచిది కాదు. అపేక్ష ఉండొద్దు. మాంసాపేక్ష అని ఉంది కదా, చాలామంది చచ్చిపోయారు. ఎవరు? మన పితరులు ఇశ్రాయేలీయులు. వారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తిండి, మాంసాపేక్ష. ఎవ్రీడే పూరేళ్ళు తింటున్నారు. కానీ ఇదేంటి సవిసారం లేనివి మాకు అక్కడ బాగున్నాయి. కూరగాయలు, కీరగాయలు, చేపలు, ఉల్లి దోసలు అన్నీ ఉన్నాయి. మాంసాపేక్ష వాళ్ళ ఇంకా నోట్లో ఉండగానే దేవుడు కోపం వచ్చింది. వాడిని చూసి కోపం వచ్చి వాడిని మొత్తాడు, తెగులు చేత మొత్తారు, చచ్చిపోయారు. ఏం తెగులు వచ్చిందో తెలియదు, మరి మనకు అది రాయబడలేదు, చనిపోయారు. సరే, దేవుడు అంటే ఆయన ఆత్మను కలిగి మనము నడిపించబడితే మనం దేవుని కుమారులము అనబడతాం. ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో, అంటే ఆత్మచేత నడిపించబడడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పనిచేస్తాడు. ఎలా తెలుస్తుంది అంటే, నీ జీవితంలో ఆయనకి ఎంత అవకాశం ఇస్తావో, ఎంత ఆయనను ఆశ్రయిస్తావో ఆయన మనల్ని నడిపిస్తాడు. తర్వాత రెండవ యోహాను 6వ వచనంలో ఉంది, ఆఫ్టర్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన యొక్క ఆజ్ఞలు నెరవేర్చాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు? ఆయన ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా కూడా రెండవ ఆజ్ఞల్లో చెప్పాడు. ఏంటి? కొట్టివేయడానికి రాలే యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలని, దాన్ని 2 ఆజ్ఞలు చేసినాడు. 10 మీరు చేయలేరు, కనీసం 2 అన్నా చేయండి. ఏంటి? నంబర్ 1, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఏం చేయాలి? నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. అది దాన్ని సేవించాలి అని ఇంకో చోట రాయబడింది. రెండవది ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ఎలా సాధ్యమవుతుందా? నిజంగా మనకి ఇచ్చిన దానిలో సగం పక్కన వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత కష్టం. కొంచెం ఇవ్వడమే కష్టం, ఇంకా సగం ఎప్పుడు ఇస్తాం. మన వలే ఇతరులను మనం ప్రేమించలేము. అది క్రీస్తు ప్రేమ ఉంటే తప్ప ఇతరులను మనము ప్రేమించలేము. తర్వాత ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉందంటే, మనల్ని ఎట్లా నడుచుకోవాలంటే, ఆయన మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు సత్క్రియలు జరిగించడానికి. 2వ అధ్యాయం 10వ వచనం, మనము వాటి యందు నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనము నడుచుకొనవలనని. వాటి యందు ఏంటి? వాటి ఏంటి? సత్క్రియలు. ఆయన మన కొరకు మంచి క్రియలు చేయడానికి, మన మంచి క్రియలు చేయడానికి, మన ద్వారా ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి సత్క్రియలు చేయడానికి మనము సిద్ధపడి, అంత మాత్రం కాదు, మన విశ్వాసానికి కూడా నడక ఉంది. మన విశ్వాసానికి నడక ఉంది. ఏంటి నడక? వెలిచూపును బట్టి మనం నడుచుకుంటాం, కానీ దేవుడు మాత్రం ఏం చూస్తాడు? విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే వెలిచూపును బట్టి మీరు నడుచుకోవద్దు. బయట కనబడేది బాగా కనబడుతూ ఉంటాయి, చాలా బాగా కనబడుతున్నదాన్ని ఆయన ఎంత శక్తి ఉంది, బలం. నేను చెప్పాను కదా ఒకసారి, దయ్యం వెళ్ళగొడితే ఎట్లా చేసినారు అని. సో బలం ఉన్న శక్తి ఉంది, స్వస్థత ఉంది ఆయన దగ్గర. దేవుడు ఇస్తాడు. దేవునికి రావాల్సిన మహిమ ఆయనకి ఇవ్వాలి. కాబట్టి వెలిచూపులను బట్టి కాదు మనం వెంబడించేది, విశ్వాసమును బట్టి వెంబడించాలి. సమూయేలుని దేవుడు లేచి నీ
ఆయిల్ తీసుకొని పో యెష్ ఇంటికి పో, జెస్సీ ఇంటికి పో, అక్కడ నేను చెప్పే పని చేయి. ఏంటంటే ఒక రాజుని నువ్వు అభిషేకించాలి. పోయినాడు సమూయేలు పాపం. ఆ దినాల్లో ప్రవక్త ఎవరింటికన్నా వెళ్తున్నాడంటే భయపడేవాడు. అడిగేవారు, సమాధానంతో వస్తున్నావా లేకపోతే దేవుని ఏమన్నా తీర్పుని తీసుకొని వస్తున్నావా అని. సమాధానం తీసుకొని వస్తున్నావు అంటే పండగ చేసుకుంటారు, తీర్పు అంటే ఒడుకు అయిపోయింది వాళ్ళ సంగతి. కాబట్టి సమాధానంగానే వస్తున్నాను అన్నాడు. జెస్సీ ఇంటికి వెళ్ళాడు. యెహూని చూశాడు ఫస్ట్, పెద్ద కుమారుడు. చూసి యెహూ పొడుగున్నాడు, ఎత్తుకున్నాడు, చాలా బలిష్టంగా ఉన్నాడు. యెహోవా కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. ఎవరు? సమూయేలు. అట్లా ఎంతమందిని అనుకున్నాడు? 7 మందిని అనుకున్నాడు. 7 మందిని దేవుడు కాదన్నాడు. మరి ఇంకెవరు లేరు. ఇంకా ప్రభా నువ్వు రైట్ ఇంటికి పంపించినావు నన్ను అని అడగలే. ఇంకొక ఎవరైనా ఉన్నారా? కుమారుడు ఉన్నాడు, కడమవాడు, వాడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడిని పిలిపించే వరకు ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కానీ యెహోవా అంతరంగము లక్ష్య పెడతాడు. పైరూపం కాదు ఇంపార్టెంట్, దేవుడు చూసేది అంతరంగం. 72 కీర్తనలో 78 వచనంలో రాయబడింది, పశువులను వెంబడించటం మాన్పించి దావీదును ఆ మందలో నుంచి ఆయన వేరుపరుచుకొని ఇశ్రాయేలును మేపుటకు ఆయన రాజుగా సో దేవునికి తెలుసు మనల్ని ఎప్పుడు రాజుగా నియమించాలి. చివరిగా అంటే ఆయన మనం నడుచుకునే విషయాలు ఉన్నాయి. విశ్వాసంతో నడుచుకోవాలి, మన పిలుపునకు తగినట్టుగా నడుచుకోవాలి. వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. కొలెషన్స్ 1:10 1-10 అనుకుంటాను, 1:10 కొలెషన్స్ 1:10లో ఉంది. ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచు. వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్ ఏంటి అంటే, వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్ ఏంటి? దీనికి కూడా వర్దినెస్ ఉందా? వాకింగ్కి డెఫినెట్గా ఉంది. మన నడకను, మన జీవితం యొక్క ప్రవర్తన చూసి వీళ్ళు డిఫరెంట్, దే ఆర్ వెరీ డిఫరెంట్, దేర్ గాడ్ ఈజ్ వెరీ డిఫరెంట్. వాళ్ళ నడక వేరు, వాళ్ళు రారు మన దగ్గరికి. కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతాం. సోషలైజింగ్ నేను అంటే నాకు ఇప్పుడున్న టెంప్టేషన్స్, కొంతమంది పాపం ఐటీలో పనిచేసే వాళ్ళు చెప్తూ ఉంటారు, పిల్లలు, అంకుల్ డోంట్ టెల్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అప్ టు యూ అంటారు. ఓకే టెల్ మీ అంటే అది కూడా ఎంతో భారంగా ఏడుస్తూ చెప్తారు. వీ కాంట్ హెల్ప్ అంకుల్. మమ్మల్ని అంటే అవుట్డేటెడ్గా, అన్ఎడ్యుకేటెడ్గా ఏదో చూస్తారు మమ్మల్ని, మా మీద జోకులు వేస్తారు. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్. కానీ ఒక పిల్లోనికి గట్టిగా చెప్పాను. ఏమని చెప్పానంటే, యూ ట్రై టు అవాయిడ్ దెమ్ టెల్లింగ్ దెమ్ దట్ ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ కెనాట్ డూ దిస్. చూద్దాం ఏమంటారో, తర్వాత మళ్ళీ నాకు చెప్పు ఏమంటారు అంట. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పాడు ఏంటంటే, ధైర్యంగా నిలబడ్డాడు, సోషలైజింగ్ పార్టీకి వెళ్ళలేదు, నేను జీసస్ ఫాలోవర్ని, నేను రాను మీ దగ్గరికి, ఐ షుడ్ నాట్ కమ్ బికాజ్ ఇఫ్ ఐ కమ్ చెప్పాడు అంటే ఐఎమ్ డిఫైల్ మై సెల్ఫ్ అని చెప్పాడంట. మంచిగా చెప్పాడు. తర్వాత వచ్చి చెప్పే సాక్ష్యము, మిగతాలు చేశారు కొంతకాలము, తర్వాత ఈవెన్ టు టాక్ టు హిమ్ అంటే వాళ్ళు ఎంతో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి మాట్లాడతారు, వాళ్ళ బాస్తో సహా. హీ బికమ్ వన్ ఆఫ్ ది అంటే సార్ట్ ఆఫ్టర్ ఎ కౌన్సిలర్. వాళ్ళ కష్టం వస్తే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇంట్లో సమస్యలు వస్తే వచ్చి ఆయనతో మాట్లాడి ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటే, ఈ స్టేజ్కి రావాలంటే ఇట్ షుడ్ హ్యావ్ గట్స్. ఈ దినాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఎక్కడికి పోనక్కర్లేదు, మన చేతిలోనే ఉంది ప్రపంచం. సెల్ ఫోన్, టీవీ. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తే ఆయన పిలుపునకు తగినట్టుగా మనం నడవడం లేదు. ఆయన పిలుపు ఏంటి? మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధులుగా చేయబడ్డాము. 1 కొరింథీ 3:1 పరిశుద్ధులు ఉండడానికి పిలిచాడు, మనం ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఇంకొకటి చివరిగా, వాక్ సర్కంస్పెక్టివ్లీ అంటే అర్థం ఏంటంటే, తగినట్టు ఏమంటారు, కాలానికి తగినట్టుగా, పరిస్థితులకు తగినట్టుగా నడువు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. దిస్ ఈజ్ సర్కంస్పెక్టివ్లీ లేకపోతే
సద్వినియోగం చేసుకోవాలి. ఏంటంటే దినములు చెడ్డగా ఉన్నాయి, టైంని వేస్ట్ చేసుకోవద్దు. వాట్ ఈస్ టైమ్ రాబర్ట్స్ ఫర్ యూ? ఒక లిస్ట్ తయారు చేయమని అడిగాను ఒక కాన్ఫరెన్స్లో. టైమ్ రాబర్ట్స్ గురించి మాట్లాడితే మామూలుగా కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళకు పర్సనల్ డెవలప్మెంట్ మీద మాట్లాడతారు. టైం మేనేజ్మెంట్ చేయడం దాంట్లో ఒక టైం రాబర్ట్స్ అని ఉంటాయి. అంటే 2 యాక్సెస్ చేసి 4 కాలమ్స్ పెట్టి ఎన్ని నీ జీవితంలో ఎక్కడెక్కడ టైం మార్నింగ్ టైం ఎంత ఈ టైంలో ఏం చేస్తావు, ఈ టైంలో ఏం చేస్తావు, అట్లా 4 సెక్షన్స్ చేసి చేయమంటే మోస్ట్ ఆఫ్ ది టైం ప్రతి కాలంలో టైం రాబర్ట్స్ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ వైస్. వన్స్ యూ ఐడెంటిఫై వాట్ ఈస్ మై టైం రాబర్, దాన్ని కొట్టేసి నో ఛాన్స్, ఇవ్వడానికి లేదు. ఒక ఆయన ఈ మధ్య కాలంలోనే ఒక యూత్ మీటింగ్ చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, లెటస్ విల్ హ్యావ్ ఎ కామనెంట్ అన్నాడు. ఏం కామనెంట్ అంటే, లెటస్ విల్ యూజ్ అవర్ సెల్ ఫోన్స్ యాజ్ అ హోలీ ఇన్స్ట్రుమెంట్స్. ఇస్ ఇట్ పాసిబుల్? చాలా అంటే ఏం చూడకూడదు. కొంతమంది వేరే వాళ్ళు పంపిస్తారు అదే పనిగా. నాకు చాలా వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడు అన్ని బ్లాక్ చేశాను. చాలా అంటే నాస్టీ థింగ్స్ పంపిస్తారు. ఈ క్రికెట్ బ్యాచ్ ఒకటి ఉంది మాకు, అంటే మేము ఆడినప్పుడు ఉన్న బ్యాచ్. చాలా వాళ్ళు పాపం ఎట్లా కనుక్కుంటారు నా ఫోన్ నెంబరు, హాయ్ చెప్పి హాయ్ అన్నాం అనుకో, అయిపోయింది మన సంగతి. కాబట్టి నేను అన్ని బ్లాక్ చేసుకున్నాను. కొన్నిసార్లు మళ్ళా చూడాలనిపించే విషయాలు కూడా ఉంటాయి. చాలా అపవిత్రం అవుతాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. అందుకే ఒక మాట అన్నాడు పౌలు మొదటి తెస్సలోనికైలకు 1 Thessalonians chapter 4 verse 1 ఏంటంటే, లెట్ us be walk pleasing unto the Lord. దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. ఆయనకి ఇష్టలుగా జీవిస్తే, నీకు ఇంతకుముందు చెప్పాను, యెహోవా మనందు ఆనందించిన ఎడల ఆయన మనల్ని ఆ వాగ్దాన దేశంలో నడిపిస్తాడు. అంత మాత్రం యెహోవా మనందు ఆనందించిన ఎడల మంచి దేశంలో నడిపిస్తాడు. యెహోవా మనందు ఆనందించిన ఎడల మన ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు. టు ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్లీజింగ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఎట్లా? నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్లో లార్డ్ ఆర్ యూ ప్లీజ్డ్ విత్ దిస్ అని మనం ఒకలా అడిగి ప్రభు సన్నిధిలో, ప్రభు మనకు అటువంటి ధైర్యం ఇస్తే, ప్లీజింగ్ అంటు ద లార్డ్, దేవుడు దాని ద్వారా మహిమపరచబడతాడు. లేకపోతే ఆయన ఆనందిస్తాడు. తను ఆనందించే వారికి, తను వెదికే వారికి ఆయన ఆశ్రయుడు, ఆసన్నుడు. అంత మాత్రం కాదు, ఆయన మన దాగు చోటుగా ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.